నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చిలమరియాలి పటాస్ న్యూస్ చేసుకుందాం. ఒక్క షెట్టు కూడా కొట్టొద్దు, అట్లెట్లా కొడతారు అని సుప్రీంకోర్టు సార్లు మస్తు గరం అయ్యేటాళ్లకు కంచె గచ్చిబౌలి భూములల్లా పనులన్నీ బంద్ పెట్టిరు సర్కారోళ్ళు. అయితే పంచాది అక్కడితోనే ఓడిచిపోలేదు కదా, అందుకే తర్వాత ఏం చేయాలి ఏం కథ అని సీఎం సారు మంత్రులు అంతా కలిసి కూర్చొని మాట ముచ్చట్లు చేసిర్రట. అటు ఎగస్ పార్టీ వాళ్ళు కూడా ఏడికైతే ఆడికి అని అంటుర్రు. మరి ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూద్దాం పర్రి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లెవుడు, పంచాది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోవుడు, ఇంటర్నెట్ లో రచ్చరచ్చవుడు అన్ని కలిసి అట్టిట్ల కంచగచ్చిబోలి భూముల పంచాదికి బ్రేకులు వేసినాయి. అయితే అవన్నీ సర్కారు భూములే, ఎట్టనాన్న కోర్టుకు ముచ్చట్లన్నీ చెప్పి కోర్టులో గెలిచి పనులు చేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. సిఎస్ మేడం పెద్ద పెద్ద ఆఫీసర్లను అందరినీ కూర్చోబెట్టుకుని డిప్యూటీ సీఎం బట్టిసారు మీటింగ్ అయిందట. పైసల మంత్రి, ఐటీ మంత్రి, రెవెన్యూ మంత్రి ముగ్గురు మంత్రులతోని సీఎం సారే ఓ కమిటీ వేసిండట. అంతా కలిసి యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, పర్యావరణవేత్తలతోని మీటింగులు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళ మీద మరలవాడాలి అన్నట్టు చూస్తున్నారట. హైదరాబాద్ నడిబొడ్డులో పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, బ్రహ్మాండమైన ఫోటో. ఇది గ్రాఫిక్స్. ఇది నాకు తెలిసి రాజమౌళికి ఇస్తే నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాడు ఈ గ్రాఫిక్. కొన్ని పక్షులు ఇట్లా గాల్లో రెక్కలు ఎగురుతుంటే రెక్కల కింద నుంచి ఫోటో తీసిరు. ఇది కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది. దీన్ని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పిక్చర్ ఇది. అంటే ఏం చెప్పాలనుకుంటుండు భారతదేశ ప్రజలకు? మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసి ఇంకో దిక్కు ఆగో ఇగో అనుకుంటూనే 100 ఎకరాల చెట్లు కొట్టేసిండ్రని, అందుకే మూగ జీవాలన్నీ బయటకు వచ్చినాయని జింకల వీడియోలు ఇంటర్నెట్ లో తిరుగుతున్నాయి. యూనివర్సిటీ ముంగట ఓ జింక గడ్డి మేస్తున్న వీడియో, కుక్కలేగబడితే దెబ్బలు తగిలిన జింక వీడియో గట్టిగా తిరుగుతాంది. ఇప్పుడు సర్కారోళ్ళు అంత వట్టిదే, జింకలు లేవు ఏం లేవు అంటున్నారు. మరి గివేంటివి అని అడుగుతున్నారు చాలా మంది. ఇంకో దిక్కు విద్యార్థుల మీద కేసులు పెట్టిండ్రు, గా కేసులన్నీ ఎత్తేయాలి, మూగ జీవాలను రక్షించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఇవాళ మీరు నిన్న మొన్న చూస్తుండ్రు టీవీలల్లా, ఆడ హెచ్సియు యూనివర్సిటీలో చెట్లు నలుపుతా ఉన్నాడు. అక్కడ ఉండే పక్షులు, నెమళ్ళు, జింకలు అవి ఏడుస్తున్నాయి. అరుపులు పెడుతుంటే కూడా ఈయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా, ఏ భూములు లూటీ చేద్దామా, ఇది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు. ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మళ్ళా 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట. గిట్లా పనులైతే ఆగినాయి గాని పంచాది ఇంకా రాగులుతూనే ఉన్నది. ఎట్లనన్నా చేసి కోర్టు సార్ల పర్మిషన్లు తెచ్చుకొని పనులు చేయాలి, అక్కడ బిల్డింగులు కట్టాలి అన్నట్టు చూస్తున్నారట సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు చెట్లు కొట్టనీయం, అట్లా కానీయం అన్నట్టు మాట్లాడుతుండ్రు విద్యార్థులు, ఎగస్ పార్టీ లీడర్లు. ఏమైతుందో చూసుకుంటూ పోవాలి మరిగా. సర్కార్ ఆఫీస్ కు పోయి ఓ పని వేసుకొని రావాలంటే చిన్న ముచ్చట కాదు. ఎవ్వరం అంతా తెలిసిన వాళ్ళు అయితే టకాటకా పని ఒడగొట్టుకుని అవతల పడతారు. కానీ తెలియని వాళ్ళే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవళ్ళని కలవాలి అన్నట్టు పరిశాన్ అవుతుంటారు. పబ్లిక్ ఎక్కువ ఉంటే లైన్లు కట్టే పరిస్థితి కూడా ఉంటది. అన్నిటికీ మించి రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ మస్తు తక్లీఫ్ అవుతుంటది. అందుకే ఏపీ సర్కార్ వాళ్ళు ఏం చేసిరో చూడురు మీరే. రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పబ్లిక్ కు మస్తు పరిశాన్ అవుతుంటారు. సార్ ఎప్పుడు వస్తాడో, సంతకం ఎప్పుడు పెడతాడో అని ఒక్క తీరుగా ఆగమవుతుంటారు. లైన్లల్లా గంటల కమానం నిలబడే కథ అవుతుంటది. అందుకే ఏపీ సర్కారోళ్ళు శుక్రవారం సంధి స్లాట్ బుకింగ్ సౌలతి తీసుకొచ్చిండ్రు. వెలగపూడి సచివాలయంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సారు స్లాట్ బుకింగ్ సౌలతి సురువు చేసిండు. 26 జిల్లాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులల్లో కొత్త యుగురం చాలా అయిందట. నిమ్మలంగా రాష్ట్రం అంతటా ఉన్న 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులల్లో గిదే తీరుగా చేస్తారట. ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా గదన్నట్టు. ఇప్పటి సంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి పోయి గంటల కమానం నిలబడే బాధ తప్పుతుందట పబ్లిక్ కు. ముందుగానే ఆన్లైన్ లో ఓ టైం బుక్ చేసుకొని కరెక్ట్ గదే టైంకి ఆఫీసుకు పోతే చాలు పని ఒడుస్తుందట.
నడమ వాళ్ళను వీళ్ళను మధ్యలో ఎవ్వాలను పట్టుకునే అవసరం లేదట. ముందే పోయి అక్కడ పడిగాపులు కాసుడు, పైసలు ఇచ్చుడు, గిసోంటి అన్ని ఇప్పటి సంది నడవవు అంటున్నారు. టైం టు టైం పని నడుస్తుందట. స్లాట్ బుకింగ్ సౌలతి పబ్లిక్ కు మంచిగా పనికొస్తుందా అంటున్నారు. టైం తగ్గుడే కాకుండా ఆఫీసులల్లో కిటకిట తక్కువ అవుతుంది. పబ్లిక్ ఎవరి టైంకు వాళ్ళు ఆఫీసుకు పోతారు అన్నట్టు కూడా చెప్తున్నారు. భూమి అమ్ముడైనా కొనుడైనా 10 నిమిషాలల్లో పని అయ్యేటట్టు చేసిండ్రట. సెలవు దినాలల్లో కూడా తోడేం ఎక్కువ ఫీజు కడితే భూములు రిజిస్ట్రేషన్ చేస్తారట. మరి ఇక చూడాలి ఎట్టట నడుస్తుందో. ఈయనగాసి నక్కల పాలు చేసినట్టే అయ్యింది గీ అడ్డమైన వానలు చేయంగా రైతుల పరిస్థితి. దంచిగొట్టిన వానలకు నోటికాడికొచ్చిన పంట అంతా ఉటి పుణ్యానికి నీలపాలైనట్టు అయ్యింది. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యము, ఒరిగిన పైరు, కొట్టుకపోయిన పంటలు, నేలరాళ్ళ తోటలు ఇయే కానొస్తున్నాయి. చెప్పుదామన్నా కూడా చెప్పబుద్ధి అయితలేదు. పాపం చూడుర్రి మీరే రైతన్నల పరిస్థితి ఎట్లున్నదో. వడ్ల రైతులదో బాధ, మిర్చి రైతులదో బాధ, మామిడి తోటల రైతులది ఇంకో బాధ. అర్ధమరాత్రి పడ్డ అడ్డగోలు వానలకు కళ్ళల్లో పోసిన మిరపకాయలని తడిసి ముద్దలైనాయి. రోడ్ల మీద ఎండ పోసిన ఓట్లు కొట్టకపోయినాయి. పొట్టకొచ్చిన ఓరి పొలాలు నేల కొరిగినాయి. గాలిదుమారాలకు మామిడికాయలు పిందెలు పూత రాలిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాల దోలిన ఈడుపు గాలులకు మొగిలి చెరువు ఊళ్ళో మామిడి తోటలన్నీ ఆగమాగమైనాయి. పాకానికి రాకముందే కాయలన్నీ రాలేటాలకు ఏరి కుప్పలు పోసుకుంటున్నారు రైతులు. గిట్లా మన్నోపాడు అనేటి ఊళ్ళో ఎండబోసిన మిరపకాయ కుప్పలన్నీ ముద్ద అయినాయి. చెడగొట్టు వానలు చేయంగా మీదికెంచి పట్టాలు కప్పినా ఆగలేదు. మొత్తం తడిసి మెత్తగా అయినాయి మిరపకాయలు. రాత్రి వర్షం భారీగా కురిసింది. ఆ కురచడం వల్ల మిరపకాయలు మొత్తం తట్లు కప్పుకోలేకపోయి సగం నానిపోయి సగం కప్పుకైనాము. వర్షాల వల్ల ఇప్పుడు ఎక్కువ కురచడం వల్ల చాలా భారీగా నష్టాలు వచ్చినాయి. మామిడి తోట 50 ఎకరాల మామిడి తోట లీజ్ తీసుకున్నాము 60 లక్షలకి. పోయినసారి లాస్ అయినాము. ఈసారి ఏదో ఇంత పంట వచ్చింది అనుకుంటే ఈసారి కూడా అకాల వర్షం వచ్చి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది. మాకి 20 నుంచి 30 లక్షలు ఈసారి కూడా లాస్ అయింది. లక్షల పంట ఆగమాగమైందట పాపం. కామారెడ్డి జిల్లాల పడ్డ వానలకు కళ్ళల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వరి పొలాలు నేల కొరిగినాయి. తడిసిన ధాన్యాన్ని ఎండబోసుకుంటున్నారు పాపం రైతులు. గిట్లా ఖమ్మం జిల్లా మిర్చి రైతులు గొల్లు అంటున్నారు. అమ్మకానికని ఎండబోసుకుంటే అడ్డగోలుగా పడ్డ చెడగొట్టు వానలకు తడిసి మెత్తగైనాయి పాపం. అటు మైబాదు జిల్లాలో మొక్కజొన్న చేలు మెడలు మలిసి నేలకు పడ్డాయి. మొత్తం 200 ఎకరాలలో వేసిన మొక్కజొన్న చేనులు ఆగమాగమైనాయి అట. మొక్కజొన్న ఇంకా 20 రోజులు అయితే చేతికొచ్చేది ఉండే సార్. ఈ మొక్కజొన్న సుడిగాలితో వచ్చి అంత అడ్డం పడి కొద్దిగా రాళ్ళు కూడా పడ్డాయి. మొత్తం పడిపోయింది సార్. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు కళ్ళంలో పోసిన ధాన్యం తడిస్తే గీ అక్క ఎత్తిపోసుకుంటుంది. గీ రైతన్న నీళ్లు అయితే కాలువ తీస్తున్నాడు నీళ్లు పోవాలని. ములుగు జిల్లాలో పడ్డ వానలకు పంటంతా ఆగమాగమైతే మంత్రి సీతక్క పోయి అరుచుకుంది రైతుల్ని. పెద్ద ఎత్తున ఈదురుగాళ్లతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల జొన్న రైతుల కోసం చిన్నగా లేదు. తడిసిన జొన్నల్ని ఎండబోసేందుకు నేర్పుతున్నారు. ఇట్లా కొన్ని దుక్కుల్లో ఇండ్లకు కూడా వచ్చినాయి నీళ్లు. ఇంట్లో ఉన్న సామాను సట్రా అన్ని తడిసి ముద్దయినాయి. అటు ఏపీలో కూడా అంతే. వానదేవుడు సరసుడు తడిసిండు. పట్టణాలలో రోడ్ల మీద నీళ్లు ఆగినాయి. పల్లెలలో పంట పొలాలు పండించిన పంటలు ఆగమాగమైనాయి. అడ్డగోలుగా పడ్డ చెడగొట్టు వానలతో ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అయింది పాపం రైతుల పరిస్థితి. చూడాలా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారో లేదో అనేటిదిగా. అప్పట్లో కరోనా రోగం వచ్చినప్పుడు వానాకాలమే ఉంటది, ఎండాకాలం గర్మికి ఉండదు అని అన్నారు. ఆయన ఎండాకాలమే ఎక్కువ పాకింది పబ్లిక్ లా. ఇప్పుడు బర్డ్ ఫ్లూ రోగం కూడా అంతే. 4 వద్దులు వచ్చింది, ఎండాకాలం వస్తుంది కదా దాని పని అయిపోయింది అని అనుకుర్రు. కానీ ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు. ఎప్పుడు గుబులేస్తే అప్పుడే వస్తున్నది. పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నది. పోయిందనుకున్న బర్డ్ ఫ్లూ రోగం మళ్ళీ పాలిమోపోయింది. ఏం బుగులు పడకులి ఆడాడ కానొస్తుంది అంతేగాని దాంతో పెద్దగా తిప్పలేం లేదంటారు డాక్టర్లు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో మత్తు కానొచ్చేటాళ్లకు సెంట్రల్ కేంచి డాక్టర్లు వచ్చేళ్ళు. అంతా తిరిగి అరుచుకున్నారు. కోడికూర దుకాణాలు, కోళ్లపారాలు, ఊర్లున్న మురికి కాలువలు అన్ని తిరిగి అరుచుకున్నారు. చికెన్ దుకాణాలన్న కోళ్లకేంచి శాంపిల్స్ తీసుకున్నారు ఎందుకైనా మంచిదని. మొత్తం 5 వచ్చారు సెంట్రల్ కేంచి. పల్నాడు జిల్లా పెద్ద డాక్టర్ సార్ నెంబడేసుకొని అంతా తిరిగి చెకింగులు చేసిర్రు. గా రోగంతో
నంత బుగులు పడేదేం లేదంటారు డాక్టర్లు. తీసుకున్న శాంపిల్స్ కు టెస్టులు చేసినాక అసలు ముచ్చట బయట పెడతారు కావచ్చు. ఇక అయినా ఇది మనుషులకు వచ్చేటి రోగమేం కాదట. పచ్చులకు, పావురాలకు, పిట్టలకు, కోళ్లకు వస్తుందట. కోళ్లకు అనేటాళ్లకు మళ్ళా కోడికూర తింటే మనకేమన్నా అవుతుందేమో అనుకునేరు. బాగా ఉడకబెట్టి తింటే ఏం కాదంటారు డాక్టర్లు. ఎండాకాలం గరిమ ఎక్కువ ఉంటది కాబట్టి ఏం రోగం రాదంటున్నారు డాక్టర్లు కూడా. ఏదన్నా గానీ వీళ్ళు కనుక బర్డ్ ఫ్లూ రోగంతో భయపడేటంత పెద్ద తిప్పలైతే లేదట తీయలి. ఏ ముహూర్తాన అమెరికాల ట్రంప్ తాత గద్దెనెక్కిండో గాని అన్ని దేశాలతోని షెడు కూడా ఆడుకుంటుండు. అంతా నా దోస్తులే అంటాడు. తాను చేసేది చేస్తున్నాడు, మీదికెళ్ళి నవ్వుతుండు, కిందికెళ్ళేమో గిచ్చుతున్నాడు. అబ్బో, ట్రంప్ తాత వ్యవహారం మామూలుగా లేదు. మనసును పెట్టుకుని పని చేస్తుండు. అన్ని దేశాల మీద పెద్దన్న ఎఫెక్ట్ గట్టినే పడుతుంది. మరి ఆ కథ ఏందో ఒకసారి చూసొద్దాం పార్రి. వాళ్ళు వీళ్ళని లేదు, అందరిని మంచిగానే ఆరుసుకుంటాండు ట్రంప్ తాత. అమెరికా అధ్యక్షుని సీట్లే ఊకున్నాక ఎవ్వల మాటింటలేడు. అందరు చుట్టాలే అంటాడు, గిచ్చేది గిచ్చుతున్నాడు. అన్ని దేశాల నుంచి వచ్చే సామాన్ల మీద సుంకాలు పెంచుకున్నాడు. గా పెంచిన టాక్సులు చేయబట్టి కొన్ని రేట్లు పెరిగినాయి, కొన్ని రేట్లు తగ్గినాయి. అంతా అతలం కుతలం అవుతున్నది. అన్నిటికీ మించి చాలా మంది పాయిరం చూపించే ఐఫోన్ల రేట్లు ఆకాశానికి అంటుతాయి అంటున్నారు. 1000-2000 కాదు, ఒకటేసారి 20-30 వేలు పెరుగుతుందా అంటున్నారు. ఏంటికంటే ఎక్కువ ఐఫోన్లు చైనా దేశం కేంచి అన్ని దేశాలకు పోతున్నాయి. గా చైనా దేశానికి ట్రంప్ తాత 34% ట్యాక్సులు వేసిండు. అంటే ఐఫోన్లు తయారు చేసే యాపిల్ కంపెనీ మీద గట్టిగానే వజన పడుతుందా అంటున్నారు. అయితే ట్రంప్ తాత చైనా కంపెనీల మీద ట్యాక్సులు పెంచితే అమెరికాల రేట్లు పెరగాలి గాని మన దిక్కు ఐఫోన్ల రేట్లు ఎందుకు పెరుగుతాయి అనుకునేరు. ఆ ఫోన్లు తయారు చేసే కంపెనీ వాళ్ళు వాళ్ళ మీద పడ్డ వజను పబ్లిక్ మీద వేయాలని అనుకుంటే మాత్రం రేట్లు గట్టిగానే పెరుగుతాయి. మరి ఆ లెక్కన ఇప్పుడు 68,000 పలుకుతున్న ఐఫోన్ 16 మోడల్ ఫోను ఒక్కటేసారి 97,000 పలుకుతుందా అంటున్నారు. టాప్ మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 2 లక్షలు పలుకుతుందా అంటున్నారు. అసలే ఏం లేకపోయినా జేబులో ఐఫోన్ ఉండాలి అన్నట్టు తండ్లాడుతుంటారు చాలా మంది. మరి అసోంటోళ్లకు ట్రంప్ తాత గట్టిగానే చాకిచ్చిండు అనుకుంటారు అందరూ. అడవిలున్న చెట్లన్నీ ఒక్కోటి కొట్టేసుకుంటా గా అడవిని శాన మటుకు పోతం పెట్టినాం. గట్ల మన అవసరాలు జయంగా జంగల్లున్న మూగ జీవాలు మస్తు అవస్థ పడుతున్నాయి. తినటానికి తిండి దొరకక ఊర్ల మీద పడి జనాలను తిప్పలు పెడుతున్నాయి. నెరిగ్గా పార్వతీపురం మన్యం జిల్లాలనైతే ఏనుగులు అస్సలు నెగలనిస్తలేవు. మందకు మంద తిరుక్కుంటా ఊర్లనే భయపెట్టిస్తున్నాయి. ఇక చూడుర్రి, తోవెంట పోతున్న ఓ లారీ నాపి ఏం చేసినాయో. ఏనుగుల రౌడీజం చూడుర్రి ఎట్లుందో. ఏ బిడ్డ, ఇది మా అడ్డ అని అనుకుంటా తోవెంట పోతున్న డీసీఎం బండి నాపి దాన్నో తోలుబొమ్మని చేసి ఆడుకున్నాయి. లెక్కకైతే గి లారీ చింతపండు బత్తాలేసుకొని పోతుందట. అట్లా పోత సుభద్రమ్మ వలస దిక్కు ఓంగానే ఏనుగుల మంద గి బండి కడ్డం తగిలినాయి. అంతే, దెబ్బకు డ్రైవర్ అన్న బ్రేక్ వేసిండు. ఏందో రుబ్బడిగా పోవడతివి, ఈడ గజరాజులు ఉంటాయన్న సంగతి యాదమర్చినవా? పానాలతో బతకాలని లేదా ఎట్లా అని సుట్టు చేరి రౌండ్ అప్ చేయాలనుకున్నాయి. అది కనిపెట్టిన డ్రైవరు ఇంకా క్లీనర్ అన్నలు బండి నిడిచిపెట్టి ఆ నుంచి ఉరుకుడు పెట్టిర్రు. ఇక అటెంక ఏనుగుల భాగవతం చూడాలి. జర్ర షేపట్ల బండి అద్దాలు పగలగొట్టి బండిని తుక్కు చేసినాయి. ముంగట గిర్రకాడున్న గి మడ్గర్ను తొండంతోని కొడితే దెబ్బకు సొట పోయింది. ఇంకా నయం బండి ఎత్తుండి సరిపోయింది గాని, లేకుంటే లోపల ఉన్న చింతపండు బత్తాలను తొండంతోని కిందేసి షిల్లం కల్లం చేసేటి. గిట్ల ఏనుగులను ఏం చేయలేక సాట్కు పోయి దాసుకున్న డ్రైవర్ అన్నలు ఏనుగుల నుంచి వెళ్ళిపోయినాక మళ్ళా బండి కడుకొచ్చిర్రు. ముంగట కూసోని గిట్ల అయ్యిందని ఆ లోళ్ళకు చెప్పుకుండు. అయితే ఏనుగుల ఉద్దార్కం చేయంగా అటు ఇటు పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడనే ఆగిపోయారు. ఇంతలో ఒకళ్ళు కట్టేందుకొని హడి అని గెదుముకుంటా కొట్టుకుపోయిండు. అట్లని ఈ ప్రాంతానికి ఏనుగుల మంద కొత్త ఏం కాదులో, ఇప్పటికే ఎన్నో మాటల ఊర్ల మీద పడ్డాయి. బండ్లను తొక్కి ఖరాబ్ చేసినాయి. కోతకొచ్చి చేతికొస్తున్న పంటనైతే నాశనం 4 సార్లు చేసినాయి. మరి ఈ ఏనుగుల కోసం బాప్తరో ఏమో గాని అటు దిక్కు ప్రయాణం చేయాలంటే కూడా మస్తు బుగులైతుంది. జర ఏదన్నో ఉపాయం గట్టి వీడిపీడ బాపుర్రి సారు అని సర్కార్ను ఒక తీరుగా అడుగుతుర్రు జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో. ఇగన్ని చిట్కు పుట్కు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా ఒక్కసారి చూసేవర్రి.
పెడతానంటే ఆశ ఉంటది, కొడతానంటే భయం ఉంటది. అగో అట్లనే 9 రూపాయల చీర కోసం పోయి ఇంతమంది జమ అయ్యారు. వికారాబాద్ పట్టణంలో ఓ కొత్త షాపింగ్ మాల్ పడితే దాన్ని చాలు చేస్తానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ పోయిండు. అయితే ఓపెనింగ్ రోజే దుకాణం పేరు అందరికీ తెలవాలని 9 రూపాయలకే చీరలు ఇస్తున్నామని ఉపాయం కట్టిర్రు దుకాణపోళ్ళు. ఈగేముంది, అమలక్కలంతా బహిరంగ సభకు వచ్చినట్లు వచ్చిర్రు. అయితే అప్పటికే చీరలన్నీ అయిపోయినాయి పొర్రి అని చెప్పిర్రట. దీంతోని మేమంతా ఎర్ర టెండల నిలబడితే చీరలు లేవ్వంటారా? ఏంది మీ కథ? జనం పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? పారులా షాపింగ్ మాల్ లొల్లి చేద్దాం అన్నట్లు గియాక హుషారు చేసింది. దెబ్బకు పోలీస్ పెద్దసార్లు రంగంలోకి దిగి కంట్రోల్ చేసిర్రు. చూడు ఎట్లున్నదో 9 రూపాయల చీరల ముచ్చట. ఓ ప్రైవేట్ బళ్ళకి పెంచలయ్య అంటోడు కంప్యూటర్ ఆపరేటర్ కొలు ఎలగబెడుతుండట. అయితే 6వ తరగతి చదువుతున్న షెల్లెలతోని హెచ్డి శాతలు చేసి తిక్క పనులు చేసిండట. ఇక గిదే ముచ్చట్ను వాళ్ళ బాపులకు చెప్తే వచ్చి పెంచలయ్య పెయ్యంతా పలిగేసిర్రు. ఏమరా వారి చదువు చెప్పమంటే ఏం చేస్తున్నావురా అని పెక్క ఎగిరెగిరి తన్నిర్రు. ఉరికిచ్చి కొట్టిర్రు. అటెనక మేము సార్లకు మస్తు గౌరవం ఇస్తాము, అట్లనే గిట్ల తిక్క చాతలు చేస్తే తోలు తీస్తాం అన్నట్లు చెప్పుకొచ్చిర్రట. ఆయన సార్ అంటే బుద్ధులు నేర్పాలే గాని గిట్ల బుద్ధి గడ్డి తినే పనులు చేసిండేంద్రా అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ములుగు జిల్లా వెంకటాపురంలో తోవ కష్టాలు చిన్నలేవుగా. ఇప్పటికే లారీలు తిరిగి యాకన్నగూడెలున్న రాళ్లవాగు బ్రిడ్జి కుంగిందన్న ముచ్చట చూపించినాం కదా. ఆగోగా తోవ దిక్కు నిన్న పడ్డ వానకు రోడ్డంతా కరిగట్టు చేసిన బురద మడవలే అయ్యింది. దీంతోని తోవెంట పోతున్న ఓ బస్సు మడుగుల దిగబడ్డది. ఓ కారైతే ఎందుకని వస్తివిరా అన్నట్టు అండ్లనే తిరిగి మొత్తానికి బయటపడ్డది. అయితే ఇది చంద్రుపట్లకెంచి భద్రాచలం పోయే హైవే నెంబర్ 12 అట. పేరుకే హైవే గాని దీన్ని కనీసం పొలం కాడికి పోయే తోవనన్నా అంటారా చెప్పురి సార్లు? ఈడంగా నెలకు 10 మాటలు తిరుగుతారు, కనీసం బ్రిడ్జ్ చేద్దామన్న సోయన్న ఒక్కరికి లేదు. జనాల తిప్పలు పట్టించుకోనోళ్ళు మీరేం నాయకులు అని గరవైతుర్రు అటు దిక్కు ప్రయాణం చేస్తున్న పబ్లిక్. చూడాలి మరిగా ఎప్పుడేస్తారో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.